వెల్కమ్ ఎవ్రీబడి. నేడు ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ఒక సమస్య ఏమిటంటే ఆత్మహత్యలు. ఈ ప్రపంచమే కాదు, మన దేశంలో కూడా ఈ యొక్క సమస్య అత్యధికంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనికి అతీతంగా ఎవరూ లేరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అతీతంగా లేరు. తమ యొక్క ప్రాణాలు తీసుకోవడంలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు దీనికి అతీతంగా లేరు. సామాన్య ప్రజలు అతీతంగా లేరు. పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళు కూడా అతీతంగా లేరు. ఎంతో మంది బలం మరణాన్ని మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా మన దేశంలో కనబడేటటువంటిది రైతుల ఆత్మహత్యలు. అప్పుల బాధ తాళలేక రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడాలు, అదేవిధంగా వడ్డీ డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు, లోన్ ఆప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు, ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు, ప్రేమ విఫలమై ఆత్మహత్యలు, పరువు పోయిందని ఆత్మహత్యలు, అదేవిధంగా విద్య ఒత్తిడి భరించలేక ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మద్యానికి, డ్రగ్స్కి, వ్యసనాలకు బానిసలై ఆత్మహత్యలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఆత్మహత్య, ఒంటరితనంతో ఆత్మహత్య, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేమని తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఆత్మహత్య, ఇంకా ఉద్యోగం పోయిందని ఆత్మహత్య, వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నెన్నో కారణాలు. ఇలా మన దేశంలో గంటకి దాదాపుగా 19.5 20 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఏదైతే ఉందో దాని యొక్క రికార్డ్స్ ప్రకారం. రికార్డ్స్ కానటువంటివి ఎన్నో. ఇక ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సమస్యలతో మాత్రమే ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. కేవలం ఈ యొక్క ఆర్థిక సమస్యలతో మాత్రమే ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఒంటరితనం, చెడు వ్యసనాలు, ఇంకా చెప్పాలంటే పరువు కోసం ఆత్మహత్యలు చేసుకోవడం. 62% ఏదైతే ఉందో హానర్, ఏదైతే పరువు పోయిందనో పరువు కాపాడుకోవడం కోసమనో ఆత్మహత్యలు చేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఛేదించడంలో మన యొక్క ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు కూడా విఫలమవ్వడం అనేది జరిగింది. పెద్ద పెద్ద దేశాలు కూడా విఫలమవ్వడం అనేది జరిగింది, అభివృద్ధి చెందిన దేశాలు. ఇంకా చెప్పాలంటే నాస్తికులు మెజారిటీగా కలిగినటువంటి దేశాలు కూడా విఫలమయ్యాయి. అంటే మానవులు ఎదుర్కొంటున్నటువంటి యొక్క సమస్యకి పరిష్కారాన్ని చూపించడంలో విఫలమయ్యాయి. ఇంకొక ప్రపంచంలో మెజారిటీ రిలీజన్ అని చెప్పబడే క్రైస్తవం కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. ఇక ఇంకొక మేజర్ రిలీజియన్ ఏదైతే ఉందో హిందూయిజం, అది కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. ఎలా చెబుతున్నానంటే మీరు ఒకసారి రికార్డ్స్ పరిశీలిస్తే, డిస్క్రిప్షన్లో చూసినట్లయితే మీకు ఈ యొక్క విషయాలు కూలంకషంగా తెలుస్తాయి. లేదంటే మీరు సెర్చ్ చేసినా కూడా, రిలీజియన్ వైజ్ మన ఇండియాలో సెర్చ్ చేసినా కూడా ఎవరు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే విషయం కూడా స్పష్టమవుతుంది. మరి ఈ హిందుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో, దాదాపుగా హిందుత్వ అని చెప్పుకునేటటువంటి వారు ఈ యొక్క పాలన కొనసాగించబట్టి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క అతి ముఖ్యమైన సమస్య అంటే మనిషి యొక్క ప్రాణం కంటే కూడా విలువైన ఏదైనా ఉంటుందా? ఉండదు.
మనిషి యొక్క ప్రాణాలు ఇంతమంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన యొక్క దేశంలో. దాంట్లో ముఖ్యంగా హిందువులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, తర్వాత క్రైస్తవులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి దీనిని నివారించాల్సినటువంటి బాధ్యత హిందుత్వ అని చెప్పుకునేటటువంటి వారి యొక్క బాధ్యత కాదా? వారి యొక్క మతానికి చెందినటువంటి ఎవరైతే సాధారణ హిందువులు ఎవరైతే ఉన్నారో వారి గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే అగ్రెసివ్గా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారో వారికి అడుగుతున్నాను, అంటే మీ బాధ్యత కాదా ఇది? మీ యొక్క హిందువుల యొక్క ప్రాణాలను కాపాడుకోవడం మీ బాధ్యత కాదా? ఈ యొక్క ఏదైతే ముస్లింలపై విద్వేషాలు ఇవన్నీ వెదజల్లడం కంటే ఈ యొక్క ఎంతోమంది హిందువుల ప్రాణాలను కాపాడడం మీకు ముఖ్యమైన విషయం కాదా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక ఒకే ఒక్క మతం ఏదైతే ఉందో దీంట్లో 100% సక్సెస్ సాధించిందని చెప్పడం లేదు. కానీ ప్రపంచంలో నాస్తికత్వం, క్రైస్తవం, హిందుత్వ అన్నిటికంటే కూడా తక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారిలో ఎవరైతే ఉన్నారనంటే చాలా లీస్ట్. అసలుకి మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో 3.4, 3.54 అంటే లక్షకి 4, 5 మంది. అదే మన భారతదేశంలో లక్షకి 13 మంది ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వారు, లక్షకి 13 మంది. పాకిస్తాన్లో కూడా ఈ యొక్క సమస్య ఉంది, కానీ పాకిస్తాన్ దానిపై దృష్టి సారించింది, తగ్గించుకుంటూ రావడం అనేది జరుగుతోంది. చైనా కూడా దీనిపైన దృష్టి సారించింది, తగ్గించుకుంటూ రావడం అనేది జరిగింది. ఇక నాస్తికులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకోవడాన్ని అసిస్టెడ్ సూసైడ్ అని చెప్పేసి లీగలైజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా వచ్చేసి ఎవరైతే మెంటల్ హెల్త్, డిప్రెషన్ ఏవైతే ఉంటాయో, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వారికి కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి అనుమతి అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానికి ఎథనసియా అని పేరు పెట్టడం అనేది జరిగింది, మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఇందులో యువకులు కూడా ఉంటారు, నవ యువతులు కూడా ఉంటారు. అంటే సమస్యను పరిష్కరించలేము కాబట్టి ఏదైతే సమస్యని ప్రస్తావిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడం. ఇది నాస్తిక మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి దాదాపుగా చాలా దేశాలు ఉన్నాయి. అందులో నెదర్లాండ్స్ వస్తుంది. స్విట్జర్లాండ్లో అయితే ఇంకా ముందుకెళ్ళి ప్రాణము బాధ తెలియకోకుండా తీసుకోవడానికి, నొప్పి తెలియకోకుండా తీసుకోవడానికి సూసైడ్ పార్ట్స్, సాక్రో పార్ట్స్ కూడా తయారు చేయడం అనేది జరిగింది. దీనికి టెస్లా కంపెనీ కూడా దీనికి తయారు చేయడానికి ముందుకు రావడం అనేది జరిగింది, చేసింది కూడా. 6 నెలల క్రితం న్యూస్ ఇది. అంటే టెక్నాలజీలో దూసుకుపోతూ ఉన్నాం. దేశము ప్రపంచాలు టెక్నాలజీలో దూసుకొని పోతూ ఉన్నాయి. అంటే ఎవరి కోసం టెక్నాలజీ? మనుషులు తమ యొక్క ప్రాణాలు తీసుకుంటూ పోతూ ఉంటే టెక్నాలజీ ఎవరి కోసం ఉపయోగపడుతుంది? చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరి కోసం ఈ టెక్నాలజీ? మరి సొల్యూషన్ ఏమిటి? ముస్లింలో ఎందుకు ఈ యొక్క ఆత్మహత్యలు తక్కువగా ఉన్నాయి అంటే ఇస్లాం సూచించేటటువంటి బలమైన విశ్వాసం ఏదైతే ఉందో ఇది కారణమవుతుంది ముస్లింల్లో ఆత్మహత్యలు తక్కువగా ఉండడానికి కారణం. ఎందుకంటే ఇస్లాం స్పష్టంగా తెలియజేస్తుంది, ఏమని చెప్తుందంటే ఈ యొక్క జీవితం పూల పాన్పు కాదు. అతను ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి తగ్గట్టు సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో అది పూల పాన్పు కాదు. మనిషిని కష్టం కోసమే పుట్టించడం జరిగిందని చెప్పేసి ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగని ఒక జీవితంలో కష్టాలు ఉంటాయని అంటే, ఈ యొక్క జీవితంలో కష్టాలు ఉంటాయని చెప్పేసి అని అంటే అలాగేమి కాదు. నిశ్చయంగా కష్టాల తర్వాత సుఖాలు ఉంటాయి. ఫైన్నమల్ యుసురా, నిశ్చయంగా కష్టాల తర్వాత సుఖాలు అనేటివి ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లుగా లకద్ ఖలకనల్ ఇన్సాన ఫీ కబద్, మానవుణ్ణి కష్టంలోనే పుట్టించడం అనేది జరిగింది. మనిషి పుట్టుకే ఏదైతే ఉందో కష్టంతో పుట్టడం అనేది జరుగుతుంది.
అక్కడి నుంచే పోరాటం అనేది మొదలవడం జరుగుతుంది. ఇక ఈ యొక్క ఇహలోక జీవితం ఏదైతే ఉందో ఇదే శాశ్వతమైన జీవితం అని చెప్పేసి ఇస్లాం చెప్పదు. ఇది ఒక ప్రయాణికుడు లాంటి జీవితం. ఈ యొక్క ప్రపంచం ఏదైతే ఉందో కొద్ది రోజుల జీవితం మాత్రమే. దీనిని ఏదైతే ఉందో ఆత్మహత్యని ఇస్లాం స్పష్టంగా హలాల్ చేయలేదు, హరాం చేసింది. హలాల్ హరాం పదాలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఈ యొక్క ఇస్లాం ఏదైతే ఉందో ఆత్మహత్యని హరాం చేసింది, హలాల్ చేయలేదు. అంటే బోధించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఖురాన్ ఏమని చెప్తుందంటే మిమ్మల్ని మీరు హతమార్చుకోకండి, మిమ్మల్ని మీరు హతమార్చుకోకండి, అల్లా యొక్క కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందకండి, విశ్వాసులు అల్లా యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందరు అని మస్జిదుల్లో మద్రసాల్లో ఈ యొక్క బోధన అనేది నిత్య కృత్యం ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చక్కటి ఉదాహరణ ఏదైతే ఉందో అది గాజా ప్రజల ఉదాహరణ. వారు ఎవరైతే ఉన్నారో ముస్లింలు, ఇంకా చెప్పాలంటే రోహింగ్యా ముస్లింలు, ఏదైతే వాళ్ళపైన జెనోసైడ్ జరిగిందో గాజా ప్రజల మీద, వారు మనిషిని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేశారు. ఆస్తిపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా నాశనం చేయడం అనేది జరిగింది. చూస్తూ ఉన్నారు నేడు కూడా, నేడు యొక్క న్యూస్లో కంటిన్యూ అవుతూ ఉంది. కానీ వారిలో ఏ ఒక్కరన్నా కూడా ఈ యొక్క సమస్యల్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు అనే న్యూస్ మనం ఎవరైనా చూసామా అని అంటే చూడలేము. ఇంకా చెప్పాలంటే ఆ గాజా ప్రజలని చంపుతూ ఇజ్రాయెల్ సైనికులే ఆ యొక్క యుద్ధం ఇన్ని సంవత్సరాలు, ఇది 1.5 సంవత్సరం కొనసాగడంతో ఆ యొక్క స్ట్రెస్కు గురి అయ్యి, ఇంటికి దూరం ఉన్నటువంటి స్ట్రెస్కు గురి అయ్యి ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ముస్లింలకి స్పష్టంగా తెలుసు ది పర్పస్ ఆఫ్ లైఫ్. నాస్తికులకి ఈ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియదు. హైందవులకి ఈ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమనేది చెప్పాల్సినటువంటి బాధ్యత హైందవ మత ప్రచారకులు, ముఖ్యంగా హిందుత్వ ప్రచారాన్ని చేసేటటువంటి వారు. రామరాజ్యం అని మీరు చెప్పుకునేది ఆత్మహత్యల మీద ఏర్పడుతుందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడే విధానం కావాలి. ప్రతి విషయంలో మార్గదర్శకత్వం చేసేటటువంటి విధానం ప్రజలకు కావాలి. కేవలం ఊహలు, అపోహలు, మాయలు, మాటలు దీని ద్వారా కాదు. ఇక ఖురాన్ ఏమని చెప్తుందంటే ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో అది దైవం ప్రసాదించినటువంటిది. దీన్ని తీసుకునేటటువంటి హక్కు మనిషికి లేదు. కానీ మనిషి తనపై తాను దౌర్జన్యం చేసుకుంటూ ఉన్నాడు. నేను స్టార్టింగ్లో ఏవైతే విషయాలు చెప్పానో పలు రకాల ఆత్మహత్యలు, వాటి గురించి ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో ఏదైతే ఉందో స్టెప్ బై స్టెప్ 1 by 1 ఇష్యూ ఏదైతే ఉందో వాటికి ఇస్లాం ఏ విధమైనటువంటి సొల్యూషన్ చూపిస్తుందని తెలియజేస్తూ ఇన్షాల్లా నెక్స్ట్ వీడియో కొనసాగిస్తాను. కాబట్టి ఒక్కసారి ఒక గాజా ప్రజల యొక్క విశ్వాసాన్ని గమనించండి. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతుందో వారు మసీదులను సందర్శించండి. ఏ మతం వారైనా కూడా ఆ మసీదులో ఏం బోధిస్తారో చూడండి, మద్రసాలో ఏం బోధిస్తారో అడగండి. ఇమామును కూడా అడగొచ్చు. సాధారణంగా ముస్లింలు తమ యొక్క సమస్యల్ని ఇమాములకు వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. గాజా ప్రజల యొక్క విశ్వాసం మీరు చూస్తూనే ఉన్నారు. వారి యొక్క విశ్వాసాన్ని చూసి ఎంతోమంది అరే ఇంతటి బలమైన విశ్వాసమా అని చెప్పేసి ఇస్లాం బోధించేది. ఎంతోమంది యూరోప్లో ఉన్నటువంటి వారు తండోపతండాలుగా ఇష్టపూర్వకంగా ఇస్లాంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇస్లాం ఏదైతే ఉందో అది కంప్లీట్ కోడ్ ఆఫ్ లైఫ్. మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అన్ని దాంట్లో మార్గదర్శకత్వం చేసేటటువంటిది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు అవే చెబుతాయి.
దివ్య ఖురాన్ ఏదైతే ఉందో అదే బోధిస్తుంది. దివ్య ఖురాన్ ఏదైతే ఉందో అదే బోధిస్తుంది. ఇక చివరిగా నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏమిటంటే, ఒక ముస్లింగా ఎవరికైతే ఇటువంటి ఆత్మహత్య ఆలోచనలు వగేరా ఉంటాయో, ఒకవేళ ముస్లింలో కూడా ధార్మికంగా దూరంగా ఉన్నటువంటి వారు దీనికి దీని నుంచి వెసులుబాటుగా ఏం లేరు. వారు కూడా ధార్మికంగా ఎవరైతే ఇస్లాంకు దూరంగా ఉన్నారో వారు కూడా ఇందులో భాగస్థులై ఉన్నారు. కాబట్టి అటువంటి ఆలోచన కలిగినప్పుడు ఖురాన్ అడగండి, ఈ విషయంలో ఏం చేయాలనేది మీ యొక్క మస్జిద్ ఇమాములను అడగండి. అదేవిధంగా ఎవరైనా కానివ్వండి, ఖురాన్ గ్రంథం అనేది కేవలం ముస్లింల కొరకు అవతరించినటువంటి గ్రంథం కాదు, హుదల్లిన్ నాస్, మానవులందరి కోసం అవతరించినటువంటి గ్రంథం. కాబట్టి అటువంటి ఆలోచన ఏమైనా కలిగితే ఒక్కసారి ఖురాన్ చదవండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర చదవండి. కష్టాలంటే ఏమిటి, సుఖాలంటే ఏమిటి, ఆ యొక్క విషయాలు చదివినట్లయితే మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరక పుల్లతో సమానంగా మనిషి భావించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దైవ ప్రవక్తలు. దైవ సందేశాన్ని ప్రజలకు అందజేయడానికి వచ్చినటువంటి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వారు వారి యొక్క అనుచరులు తప్ప మిగతా వారు ఎవరు కానీ అంత సమస్యలు అంత కష్టాలని ఎదుర్కోలేదు. వారి యొక్క జీవిత గాథలు తెలుసుకున్నట్లయితే మనిషి తనకు ఏదైతే ఎదురవుతున్నాయో కష్టాలు, అవి ఏమాత్రం కష్టాలుగా భావించాడు. మనోస్థైర్యం లభిస్తుంది. ఖురాన్ గ్రంథం గైడ్ చేస్తుంది. కాబట్టి ఒక్కసారి పరీక్షించేదానికైనా కూడా ఖురాన్ ఏమి చెబుతుంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఏం మార్గదర్శకం చేస్తుంది అనే ఉద్దేశంతో అయినా కూడా ఇటువంటి ఆలోచన ఉన్నవారు చదువుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.